చదవగా విందాం, చూద్దాం. చక్కగా ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచన భాగంలో ఉన్న మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. లేఖనాల్లో రిఫరెన్స్ భక్తుడు ఆమె సహోదరుని. ఓకే, 11వ అధ్యాయం 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరుని కూడా ప్రేమించాను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ మనకి కనబడుతుంది. ఆమె పేరు మార్త. చెప్పండి, ఏం పేరు? మార్త. మీ పక్క వాళ్ళతో చెప్పండి గట్టిగా, మార్త. ఓకే, ఈరోజు నేను మీకు బైబిల్లో ఉన్న స్త్రీల గురించి ఉమెన్స్ డే సందర్భంగా మార్తను గురించి కొన్ని విలువైన మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవ దేవుని పిల్లలు లేకపోతే క్రైస్తవ స్త్రీలు ఇలా అనుకుంటారు సర్వసాధారణంగా, మరియమ్మ అయితే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. అమ్మా మరియమ్మ ఎక్కడ కూర్చుంది? మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మరి మార్తమ్మ ఏమో విస్తారమైన పనులు పెట్టుకుంది కదా, ఏంది ఈయన మార్తమ్మ గురించి చెప్తాను అంటున్నాడని కొంతమందికి బైబిల్ పండితులు మీలో చాలామంది ఉంటారు. క్షుణ్ణంగా వాక్యం చదివేవాళ్ళు అనుకుంటారు, మరియమ్మలో అయితే చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. బైబిల్లో మరియా అనే పేరు కలిగిన వాళ్ళు 6 ఉన్నారు. 6 స్త్రీలు ఉన్నారు. ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మీకు చెప్తా సందర్భాన్ని బట్టి. కానీ ఈరోజు నేను ఆత్మపూర్ణంగా ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు మార్తను గురించి చెప్పాలనే ఆత్మ ప్రేరణతో ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఆయన బోధ విన్నది, ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. గుడ్, మంచిదే. కానీ ఎప్పుడు మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుంటుంది, తొందరపాటు ఎక్కువ, కోప్పడిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి ఆమెను గురించి ఏమి మంచి లక్షణాలు నేర్చుకోవచ్చు అని మీలో కొంతమందికి అభిప్రాయం రావచ్చు. నేనంటాను, ₹1 కాయిన్ మనం చూస్తే 2 వైపులా బొమ్మ బొరుసు అన్నట్లుగా ఒక వ్యక్తిలో ఎప్పుడు మనం నెగిటివ్సే చూడకూడదు, పాజిటివ్గా కూడా మనం గమనించాలి. ఒక వ్యక్తిని మనం పరిశీలిస్తే అతనిలో ఉన్న మంచి తెలివి తేటలు కావచ్చు, అతనిలో ఉన్న మైనస్ కూడా మనకి కనబడవచ్చు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో ఎవరు మార్తమ్మను గురించి పరిచయం చేసినా ఆమె విస్తారమైన పనులు పెట్టుకుంటారు తప్ప ఇంక మరొక పని ఉండదు ఆమెకి అని అనుకుంటారు. కానీ కాదు. మరియలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో మార్తమ్మలో కూడా మంచి లక్షణాలు నాకు కనిపించాయి. ఈరోజు మీకు అవి పాఠంగా ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీల సమాజానికి కాదు, ఆత్మీయులైన వాళ్ళు వాక్యాన్ని అన్ని కోణాల్లో అర్థం చేసుకునే వాళ్ళకి ఎప్పుడు దేవుని వాక్యం మనకి ప్రయోజనకరంగానే ఉంటుంది. మార్తా, మరియా, లాజరు ఈ కుటుంబాన్ని మనం గమనిస్తూ ఉంటే 3 ఉన్నారు ఆ ఇంట్లో. యేసు ప్రభు ఆ వచనాన్ని మనం చదువుకున్న మాటలో చూస్తే యేసయ్య మార్తను ఆమె సహోదరిని లాజరు అంటే ఉన్న ఆ ఇంట్లో 3 కూడా ప్రభు ప్రేమించినట్లుగానే కనిపిస్తూ ఉంది ఆ వచనం. ఈ బేతనీ అనే గ్రామం ఎక్కడుంది అని అంటే యెరూషలేముకి సమీపంగా ఉంది. యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళిన ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి బేతనీకి వెళ్ళినా తప్పకుండా ఆ ఇంటిని విజిట్ చేసి వెళ్తూ ఉండేవారు. ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో 3 ముగ్గురిది 3 రకాల డిఫరెంట్ క్యారెక్టర్స్గా కనపడుతూ ఉంటారు. లాజరు గురించి మనం చెప్పక్కర్లేదు, ఎప్పుడు ప్రార్థన పెట్టినా కనపడ్డు. ఏ బార్బర్ షాప్ చుట్టూ తిరుగుతాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. మార్తమ్మ క్యారెక్టర్ ఒక విధంగా ఉంటుంది, మరియమ్మ క్యారెక్టర్ ఒక విధంగా ఉంటుంది. మన ఇంట్లో కూడా అంతే కదా. ఉన్న 3 అనుకోండి, భార్య, భర్త, ఒక పిల్లోడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. చేతికి 5 వేళ్ళు ఉన్నట్లుగా 5 వేళ్ళు ఒకలాగా లేనట్లుగా ఉన్న ఒకింట్లో ఉన్న మనుషుల మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. ఈ ఉదయకాలం నుంచి నేను ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నప్పుడు ఈ మాటలు నాకు ఆలోచింపచేసాయి. తప్పకుండా ఈరోజు
ఈ వాక్యం మీ జీవితాన్ని ప్రభావితం చేయునుగాక. యేసు నామములో దేవుడు బోధించునుగాక. మన చర్చి విశ్వాసులు వారి యొక్క కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన సహాయాన్ని కోరుకున్నారు. తప్పకుండా బ్రాంచ్ సంఘస్థులు, అన్నయ్య మా ఇంట్లో అందరూ అన్యులే, అందరికీ అన్యుల వివాహమే జరిగింది, మా అబ్బాయి ఒక్కడిదే యేసుప్రభు పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ పిల్లోడు మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ పిల్లోడు దేవుళ్ళలోకి వచ్చాడు కనుక పరిశుద్ధ వివాహం చేయాలనుకుంటున్నారు. మా కుటుంబానికి సంబంధించిన బంధువులు ఎదుగుతూ ఉన్నాం, బయట సంబంధం పర్వాలేదు కానీ క్రిస్టియన్ మ్యారేజ్ మాత్రం మా ఇంట్లో జరగాలన్నయ్య అని చెప్పారు. సరే అని ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటామని ఆ ప్రేయర్ పాయింట్స్ లిస్ట్లో ఎవరెవరికి వివాహాలు, ఆ తర్వాత సంతానం, ఇలా లిస్టు మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం కదా, ఆ లిస్టులో ఆయన పేరు చెప్పి ప్రార్థిస్తూ ఉదయకాలం స్తోత్ర ప్రార్థనలు చెప్తూ ఉండేవాళ్ళం. దేవుడి దయ వల్ల మంచి కుటుంబమే, దేవుడు నమ్ముకున్న పిల్లలే, వివాహ సంబంధం సెట్ అయింది. అంతా వాళ్ళు వెళ్ళి మాట్లాడేసుకున్నారు, అంతా ఓకే అయిపోయింది. ఇక ఎప్పుడు పెట్టాలి వివాహం అనే విషయాన్ని వచ్చినప్పటికీ అన్నయ్య మీరు కూడా వచ్చి ఒకసారి ఆ వివాహ సంబంధం గురించి వాళ్ళ పాస్టర్ గారితో మాట్లాడాలి కనుక ఈ సంబంధం అంతా సెట్ అయిపోయింది, మీరు ఒక్క మాట చెప్తే ఆ పలానా రోజున పెట్టేసుకుందాం అని చెప్పారు. సరేనమ్మా నేను చూస్తానని మే నెలలో నేను అవకాశాన్ని బట్టి ఒక డేట్ ఫిక్స్ చేసాం. ఆ వివాహం అంతా సెట్ అయిపోయింది. అయితే నేను వాళ్ళ కుటుంబాన్ని గురించి అడిగాను. ఆ ఇంటి ఫ్యామిలీ మరి పెళ్లి కూతురు వస్తుంది కదా, మరి మన సంఘంలో అడుగు పెడుతుంది కదా, ఆ పెళ్ళికొడుకు గురించి నాకు తెలుసు కనుక పెళ్లి కూతురు వివరాలు ఏంటి, ఎట్లా ఉంటారు వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా ప్రభువులోకి వచ్చారు, వాళ్ళ సాక్ష్యం ఏంటని అడిగినప్పుడు ఆ ఇంటి కలిగిన ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బంధువులు చెప్తా, మనకంటే వాళ్ళు ముందుగానే దేవుని తెలుసుకున్నారంట అన్నయ్య, మేమైతే మధ్యలో ప్రభువుని తెలుసుకున్నాం కానీ వాళ్ళు పుట్టుకతోనే క్రైస్తవులంట. ఇంకా గమ్మత్తు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది ముగ్గురే. వాళ్ళ అమ్మగారికి డెలివరీ అవుతున్న సమయంలో, వినాలి జాగ్రత్తగా ఆలకించాలి ఈ మాటలు మీరు, డెలివరీ అవుతున్న సమయంలో నొప్పులు వస్తూ ఉన్నాయి, పెయిన్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఒకరికి డెలివరీ అవుతున్న సమయం అంటే అది నిజంగా చెప్పుకోవాలంటే మరణపు అంచులోకి వెళ్ళిపోయిన పరిస్థితి, చెప్పలేని పరిస్థితి, చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రసవ వేదన చాలా వేదనతో కూడింది. వాళ్ళ నాయనమ్మ అక్కడ ప్రార్థన చేసుకుంటుంది, వాళ్ళ అమ్మమ్మ అక్కడ ప్రార్థన చేసుకుంది, వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే డెలివరీ సమయం ప్రభా మా కోడలికి నువ్వే చక్కని బిడ్డని ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నారట వాళ్ళు. దేవుని మహాకృప, ఆ తల్లి గర్భంలోంచి 3 పిల్లలు జన్మనిచ్చింది ఆ తల్లి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకే గర్భంలోంచి లేదా ఒకే కాన్పులోంచి ఒక్క డెలివరీ సమయంలో 3 పిల్లలు పుట్టారు. వాళ్ళ పాస్టర్ గారు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఆ 3కి ఈ 3 పేర్లు పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మార్తా, అమ్మ చెప్పండి అమ్మ, మరియమ్మ, లాస్. నేను ఎందుకు ఈ సందర్భం మీకు ఎందుకు చెప్పానంటే అది కదా, ఏంటి ఆ డెలివరీ గురించి మాకెందుకని మొత్తం తెలివితేటలు అన్నీ ఉపయోగించారు మీరు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ తండ్రి, ఆ తల్లి, ఆ పాస్టర్ గారు పెట్టిన పేర్లు ఏంటంటే మార్తా, మరియ, లాస్. ఈ 3 పేర్లు పెట్టారు. ఎందుకు పెట్టారు అనే విషయము వాళ్ళు చెప్తూ ఒక కాన్పులోనే 3 పుట్టారయ్యా అని. వాస్తవంగా కవల పిల్లలు పుడతా ఉంటారు కదా, చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ ఆ 3 డెలివరీ సమయం అంటే ఒక కాన్పులో 3 పిల్లలు అంటే చాలా ప్రమాదం. ఎవరికైనా ఏ ఆపదైనా రావచ్చు, ఎవరైనా ఎక్స్పైర్ అయిపోవచ్చు. కానీ దేవుడు అద్భుతంగా కాపాడారు. దేవుడు ఇచ్చాడు కనుక దేవుని పేర్లు పెట్టాలని ఆ బైబిల్లో ఉన్న ఆ 3 పేర్లు ఆ పాస్టర్ గారు వాళ్ళకి నామకరణం చేశారు. నేను ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాను. సో ఈ వివరం మీకు ఎందుకు చెప్పానంటే, సో దేవుని వాక్యం చాలా విలువైంది. ఆ 3 పిల్లలకి కూడా దేవుడి దయ వల్ల వాళ్ళ 3కి కూడా వివాహాలు దేవుడు జరిగించారు. అన్యుల కుటుంబం నుంచి రక్షింపబడ్డారు. ఈరోజు దేవుని సన్నిధిలో మరి మరియమ్మ గురించి చాలా సందర్భాల్లో ప్లస్గానే పాజిటివ్గానే మనం మాట్లాడుకుంటాం. లాజరు గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటాం. సాధారణంగా మార్తమ్మ కోసం కూడా నెగిటివ్గానే మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అంటాను, ఒక వ్యక్తిని ఒక కోణంలోనే మనం చూడకూడదు.
మనకు కూడా చాలామంది వాళ్ళు ఇలాగా, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళు ఇలాగా అని ఒకవేళ చెప్పొచ్చు. చెప్పినంత మాత్రాన వెంటనే మనం డిసైడ్ చేయకూడదు. వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఏంటి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు, సో అన్ని వివరంగా కనుక్కొని అప్పుడు మనం ఓకే చేసుకోవాలి. సో మార్తమ్మ గురించి తొందరపడి మనం మాట్లాడకూడదు. కానీ మార్తమ్మలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. మార్తా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఇల్లాలు. అనండి ఒకసారి మీ నోటితో. అమ్మ గట్టిగా చెప్పండి. నిజంగా ఇంటికి దీపం ఇల్లాలే కదండి. ఒక్కొక్కసారి అక్కోళ్ళు ఊరు వెళ్తే తెలుస్తూ ఉంటుంది ఇంటి పరిస్థితులు. పప్పు ఎక్కడుందో, ఉప్పు ఎక్కడుందో, అసలు మనకి కిచెన్ రూమ్లోకి వెళ్తే కదా తెలిసేది. అంటే ఇంటికి దీపం ఇల్లాలే. ఒక కుటుంబం కట్టబడాలన్నా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఆమె ఓడబెరికేసుకుంటుందంట. కాబట్టి ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, దీవెనకరంగా ఉండాలన్నా ఒక ఇంటికి దీపం ఇల్లాలే. అసలు మార్త అనే పేరుకే అర్థము బైబిల్ నిఘంటు చెప్తుంది ఇల్లాలు అని అర్థం. కనుక ఈరోజు మార్తలో ఉన్న ఒక 3 మంచి లక్షణాలు మీకు సెలెక్ట్ చేశాను. వాటిని మీకు పాఠంగా చెప్తాను. ఓకేనా? నోట్ చేసుకుందామా? మీరు నోట్ చేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, మార్తలో ఉన్న గుణ లక్షణాలు ఏవి అనంటే, ఒక ముచ్చటగా 3 మాటలు మీకు చెప్తాను. ఇవి మీ జీవితానికి, లేదా మీ తల్లిగారు, మీ ఇంట్లో తల్లులు ఉంటారు, లేదా మీ వైఫ్ ఉండొచ్చు, లేకపోతే మీ చెల్లి ఉండొచ్చు, మీ అక్క ఉండొచ్చు. స్త్రీ ధర్మం కుటుంబాల్లో ఖచ్చితంగా స్త్రీ అనేవాళ్ళు ఉంటారు. మీ జీవితానికి ఈ పాఠం నిజంగానే ప్రయోజనకరంగా ఉంటుంది. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, మార్తలో ఉన్న లక్షణాలు ఏమిటి అనంటే, ఫస్ట్ పాయింట్ లూకా సువార్తమానం 10వ అధ్యాయం 38వ వాక్య భాగాన్ని చదువుగా విందాం. మార్కు సువార్తమానం 10వ అధ్యాయం 38వ వచన భాగాన్ని చదువుదాం. ఒకసారి ఆలకిద్దామా దేవుని మాటల్ని. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. ఓకే, లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. ఓకే. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో లూక్ చాప్టర్. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని, ఆమె ఇంట చేర్చుకునేను. చాలు. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. చాలు. మొదటి మాట, యేసయ్యను తన ఇంటిలో చేర్చుకున్న స్త్రీ. చెప్తారు ఒకసారి, మీ నోటితో పలుకుతారా మాట? యేసయ్యను ఇంట చేర్చుకుందామే. ఈరోజు ఈ మాట మనకు అప్లై చేసుకుందాం. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరికీ అవసరమైనట్లుగానే ప్రభు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని తేటంగా చెప్తాడు. మార్త యేసు ప్రభుని ఇంట చేర్చుకుంది. ఈరోజు ఇక్కడ నేను కూర్చున్న మీ అందరితో మాట్లాడుతున్నాను. మరి ఈరోజు హృదయం అనే ఇంటిలోనికి ప్రభుని చేర్చుకున్నారా? యేసయ్య అంటారు, హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా ఉన్నాను. ఎవడు నా స్వరం విని తలుపు తెరుస్తాడో వాడితో నేను నివసిస్తానని ప్రభు అన్నారు. కానీ ఈరోజు చాలామంది హృదయంలో యేసయ్యకి చోటు లేదు. చాలామంది హృదయాల్లో అనవసరమైన చెత్త అంతా కూడా హృదయంలో గూడు కట్టుకుని ఉంటుంది. హృదయంలో నుండి, అనగా మానవుని హృదయంలో నుండి అపవిత్రమైనవి ఎన్నో వచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కానీ మార్తలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏమిటంటే, ఆమె యేసయ్యను ఇంట చేర్చుకుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, యూదులు యేసు ప్రభుని చేర్చుకోలేదు. వాళ్ళు యూదులు అని పిలువబడుతున్న వాళ్ళు ప్రభుని చేర్చుకోకుండా ప్రభుతో ఉన్నారు, ప్రభుతో తిరిగినారు, కానీ ప్రభుని చేర్చుకోలేదు. కానీ మార్త యేసు ప్రభుని ఇంట చేర్చుకుంది. యేసయ్యకు చోటిచ్చింది. ఆమె ఇంటలో యేసయ్యకు చోటిచ్చింది. నేను నిజంగా ఈ మాటలు మీకు చెప్తున్నాను. మీ ప్రాంతం లేదా మీ వీధి
ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీ ఇంటిలో ఖచ్చితంగా ప్రభుకి చోటు ఇవ్వాలి. అన్ని జనులను చూడండి, వాళ్ళ ఇంట్లో ఒక ప్లేసు ఖచ్చితంగా దేవుడి గది అనేటట్లుగా ఒక ప్లేస్ ఉంటుంది. క్రైస్తవ పిల్లలు కూడా దేవుని ఇల్లు అనే హృదయంలో కూడా ఎప్పుడు ప్రభుకి చోటు ఉండాలి. కానీ చాలామంది ప్రభువుని హృదయంలో చేర్చుకోవట్లేదు. పెదవులతో స్తుతిస్తున్నారేమో కానీ హృదయంలో ఎన్నో వ్యర్థమైనవి ఉన్నాయి. అందుకని ప్రభుకి చోటు ఇవ్వని వారిగా మిగిలిపోతున్నాం. స్త్రీలు కూడా చాలా కుటుంబాల్లో యేసయ్యకి చోటు ఇవ్వని వారిగా ఉండిపోతున్నారు. అందుకనే ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్త వలె యేసుని ఇంటిలోనికి చేర్చుకునే ఆ హృదయం యేసు నామములో మీ అందరికీ నా తండ్రి అనుగ్రహించబడునుగాక. ఫస్ట్ మా ఇంట్లోనండి, మా ఇంటిలో మా పెద్దమ్మ ద్వారా మాకు సువార్త వచ్చింది. వచ్చిన తర్వాత మా అక్క ప్రభుని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా అమ్మతో మాట్లాడి నాన్నగారితో మాట్లాడి ఒప్పించి మందిరానికి వెళ్ళటానికి పర్మిషన్ తీసుకుని అలాగ వెళుతూ ఉండేవారు. వెళుతున్నప్పుడు చాలా ఆటంకాలు మాకు ఎదురవుతూ వచ్చాయి. పెద్దనాన్నోళ్ళు, పెద్దమ్మ ప్రభుని తెలుసుకుంది కానీ పెద్దనాన్న ఒప్పుకునేవాడు కాదు, ఇంటోళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఎంత కష్టమైనా ఎంత భారమైనా ప్రభువుని మాత్రం మేము విడిచిపెట్టకూడదు. ప్రభువుని హృదయంలో చేర్చుకున్నాం కాబట్టి ఆయన అడుగు జాడల్లోనే నడవాలని ఒక నీతి నియమాలతో నడిపించబడతా ఉండేవాళ్ళం. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక దైవజనుడు మా వీధిలోకి వచ్చి సువార్త ప్రకటించారు. అంత మాత్రమే కాదు, అనేకులు నశించిపోతున్నాయి బ్రదర్, మన ప్రాంతం అంతా రక్షింపబడాలని అప్పుడప్పుడు చిన్న చిన్న కూడికలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఇంకా చెప్పుకోవాలంటే మా అరుగు మీద ప్రార్థన జరిగించడం కొరకు ఆ ప్రారంభ దినాల్లో చోటు ఇవ్వటానికి మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. దేవుణ్ణి అంగీకరించే వాళ్ళు కాదు. పెట్టుకోండి ప్రార్థన అని అలా చిన్న చిన్న కోటాలు పెట్టుకున్నప్పుడు అలా వచ్చి అరుగు మీద ప్రార్థన పెట్టి వెళ్తూ ఉండేవారు. నేను అనుకుంటాను, ఆ రోజు మా ఇంటిలో ప్రభుకి చోటిచ్చిన ద్వారా మమ్మల్ని ఇద్దరిని దేవుడు సేవకులుగా తీర్చిదిద్దాడు. దేవునికి చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నేను నిజంగా చెప్తున్నానండి, మన ఇంటిలో ఖచ్చితంగా ప్రభుకి చోటు ఇవ్వాలి. హృదయం అనే ఇంటిలో కూడా చోటు ఇవ్వాలి. భౌతికంగా కూడా మన ఇంట్లో ఎప్పుడూ స్తుతి ప్రార్థనలు వినబడేటట్లుగా ప్రభుకి చోటు ఉండాలి. చాలా కుటుంబాలు మేము విజిటింగ్ వెళ్దామంటే అనుకుంటాం, గృహాలు దర్శిద్దాం అనుకుంటుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యగారు అసలు ఇంటికి రావటానికి పర్మిషన్ లేదండి. అమ్మ ఇంకెంతకాలం తల్లి, ఇంకెంతకాలం రహస్యంగా భక్తి చేస్తావు? ఏమోనండి, మా ఇంట్లో పరిస్థితులు ఎప్పుడు మారుతాయో. నేను ఖచ్చితంగా చెప్తాను, ఇంటిలో ప్రభుకి ఎప్పుడు మనం చోటిస్తూనే ఉండాలి. రియల్గా జరిగిన ఒక సాక్ష్యం చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? అదొక ప్రాంతం, రెడ్ బ్రిడ్జి డౌన్లోనే పంచాయతీ రాజ్ అనే ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ చిన్న సందు, అక్కడ ఆటో కూడా వెళ్ళదు. చిన్నగా వాళ్ళకి సిమెంట్ రోడ్ వేశారు, జస్ట్ 3 అడుగుల రోడ్డు. మన దగ్గర రక్షించబడిన సహోదరుడు శ్రీను అనే ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, సిల్విగా రక్షింపబడ్డాడు. ఫస్ట్ మందిరంలో రక్షించబడిన వ్యక్తి ఆ సహోదరుడు. కృతజ్ఞత కూటం ఏర్పాటు చేసుకుందామని మమ్మల్ని పిలిచాడు, కానీ మేము ఆటోలో సౌండ్ బాక్స్లు వేసుకుని వెళ్ళిపోయాం. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు, పిలిచాడు రమ్మన్నారని వెళ్ళిపోయాం. మెయిన్ రోడ్ దాకా వచ్చిన బాక్సులు. ఇక 3 అడుగుల రోడ్లోంచి ఆ ఇరుకులోంచి ఇంకా దగ్గరికి వెళ్ళిపోతే 1 అడుగులోంచే చిన్న రోడ్డు వేశారు. ఇంకా వెళ్ళలేదు. అక్కడ కరెంటు కూడా లేదు. వారిని మేము అడిగాం, మరి ఎట్లా ఎన్ని తీసుకొచ్చేసాం, ఎక్విప్మెంట్స్, లైట్లు తెచ్చేసాం, మైకులు తెచ్చేసాం, నువ్వేమో ప్రార్థన పెట్టుకోవాలనుకున్నావు, అసలు నేను రోడ్డు ఎలా ఉందో చూడకుండా వచ్చేసాను అయ్యా బాబు అని అంటే, ఓ పని చేద్దామండి, ఈ ఫస్ట్ ఇల్లు అడుగుదాం. సరే నేను కూడా వస్తానని వెళ్ళాం. ఇద్దరం వెళ్తే ఆ అరుగు ఉంది వాళ్ళది. అలా చూస్తే ఇంచుమించు 16 ఫోటోలు పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గర. అసలు ఏమనుకుంటారో ప్రభు గురించి మాట్లాడితే మనసులో ఆలోచన వచ్చింది, కానీ ధైర్యంతో అడిగాం, అయ్యగారు
ఇంకా ఇంటికి వెళ్తే శనికాయల పొత్రానికి వాళ్ళ ఇంటి ముందే ఒక చెట్టు ఉంది. అన్ని విధాలుగా విగ్రహారాధనలో కుటుంబం ఉంది. వాళ్ళని అడిగాం, అయ్యా జస్ట్ ఈ ఇంట్లో జస్ట్ మాకు అక్కడ ప్రార్థన పెట్టుకోవడానికి విరిగ్గా ఉందండి, సౌండ్ బాక్స్లో వెళ్ళలేదు, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, మీరు జస్ట్ చిన్న చోటు ఇవ్వండి అన్నాడు. ఆయన పేరు సత్యనారాయణ గారు, ఇంకా ఉన్నారు. వారు అన్న మాట ఏంటంటే, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఆయన ఒక్క మాట చెప్పాడు, యేసు ప్రభు మా ఇంటికి వస్తానంటే వద్దంటామండి పాస్టర్ గారు అన్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజంగా అలాగూ చోటిచ్చారండి ఆ ఇంటికి. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మాయి రక్షింపబడింది. దేవుడికి స్తోత్రం. వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు పుట్టారు, కుటుంబం అంతటికి రక్షణ భాగ్యం వైపుకు దేవుడు నడిపించాడు. ఈరోజు నేను చెప్పగలను, మార్త యేసయ్యను చేర్చుకున్నట్లుగా మీ ఇంట్లో కూడా తప్పకుండా ప్రభుకి చోటు ఇవ్వాలి. భర్త ఒప్పుకోవట్లేదనో లేకపోతే ఇంట్లో ఒప్పుకోవట్లేదనని ఆ ఆటంకాలు ప్రక్కన పెట్టుకుని మీరు ఆ ఇరుకులోనే ప్రభుకి చోటు ఇచ్చగలిగితే, స్తుతించగలిగితే ప్రభు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. మీకు ఇంకా బాగా అర్థం అవటం కోసం చెప్తాను. యేసయ్యని ఇంట చేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంది. యేసు అలాగా ఇంట్లోకి వచ్చాడు, అంతే జ్వరం ఆమెను విడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి సందర్భాలు ఎన్నో. జక్కయ్య చూద్దామని వెళ్ళాడు, ఎంట చేర్చుకున్నాడు. ఎలా చేర్చుకున్నాడు చదువుదామో మాట. లూకాసు సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. జక్కయ్యని గురించి కూడా ఈ సందర్భం మీకు గుర్తు చేస్తా. పురుషులు కూడా ఉన్నారు కదా భక్తులారా, ఒకసారి చూడండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడంట అమ్మాయి. హల్లెలూయా చెప్పండి. సర్వసాధారణంగా మా అన్నయ్యోళ్ళు అంత త్వరగా కనెక్ట్ అవ్వరు. దేవుడికి స్తోత్రం చెప్పండి. స్త్రీల సమాజం ఏమైనా ఒకేలా చాలా చోట్ల మేము చూస్తాం కనుక మొట్టమొదటి ఇంట్లో అక్కోళ్ళు ప్రభుని తెలుసుకుంటారేమో. సాధారణంగా అన్నోళ్ళు అంత త్వరగా కనెక్ట్ అవ్వరు. చాలా చోట్ల నేను కూడా మా ఇంట్లోనే లేటుగా ప్రభుని తెలుసుకున్నాను. నేను ముందే అక్కోళ్ళు, తర్వాత నేను. మేము పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నప్పుడు కూడా మా మేడం గారు వస్తూ ఉండేవారు. చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకున్నారు. కానీ రక్షణ అనే చోటకు వచ్చినప్పటికీ అన్నయ్య గారు ఒప్పుకోరండి అనేవారు. చాలా సందర్భాల్లో పిల్లలు సండే స్కూల్కి వస్తూ ఉండేవారు. మేము ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం, త్వరగా ప్రభుని చేర్చుకోవాలయ్యా, త్వరగా అంగీకరించాలి ప్రభువా. ఎప్పుడైనా క్రిస్మస్ జరిగితే చిన్నపిల్లలతో క్రిస్మస్ పెట్టేవాడిని. బయట టెంట్ వేసి క్రిస్మస్ రోజున క్రిస్మస్ పెడితే జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయేవారు ఆ సార్. కానీ ఎప్పుడైతే సంఘ ప్రార్థన అంగీకరించబడిందో అద్భుతంగా కుటుంబం అంతా ప్రభుని చేర్చుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను చెప్పగలనండి, జక్కయ్య సంతోషంతో చేర్చుకున్నాడు. ఇక్కడ రక్షణ లేని వాళ్ళు చాలామంది నాకు కన్నులు ఎదుట కనబడుతున్నారు. పరిస్థితులు ఏవైనా, మనుషులు ఏదో అనుకుంటారని కాదు, కానీ హృదయపూర్వకంగా మీరు చోటు ఇవ్వండి. తప్పకుండా మీ ఇంటి వాళ్ళందరికీ రక్షణ వస్తుంది. యేసయ్య అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. ఇంకా చెప్పనా, పేతురు దోనిలోనికి యేసయ్యను చేర్చుకున్నాడు. పేతురు కదా, రాత్రంతా శ్రమ పడుతున్నాడు, ఒక్క ఫలితం కూడా లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ దోనిలో అడుగు పెట్టాడో విస్తారమైన దీవెన వచ్చేసిందండి. హల్లెలూయా. దేవుడు లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ విఫలమవుతున్నాయేమో. ఈరోజు మనస్ఫూర్తిగా హృదయం అనే చోటులో ప్రభుకి చోటిస్తే మీ కుటుంబానికి రావాల్సిన దీవెనలు సమృద్ధిగా దేవుడిస్తాడు. అలాంటి ఆశీర్వాదం మీ కుటుంబం మీద నిలిచి ఉండును గాక. కానా పెండ్లి విందులో యేసయ్యకి చోటిచ్చారు వాళ్ళు. కొరతలన్నీ తీరిపోయినాయి కదండి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చెప్తా. రాహాబు అనే ఒక స్త్రీ వేగులు వారిని చేర్చుకుంది, అంటే సేవకుల్ని చేర్చుకుంది. ఉగ్రతలోంచి తప్పించబడ్డారు కుటుంబం. ఒక సేవకుడిని ఇంట్లో చేర్చుకుంటేనే ఎంత దీవెన ఉంటే, మరి ప్రభువుని చేర్చుకుంటే ఇంకెంత దీవెన. గనురాలైన స్త్రీ
ఎలీషా అనే దైవజనుడిని ఇంట్లో చేర్చుకుంది. భక్తి కలిగిన సేవకుడు ఈయన వచ్చి మా ఇంట్లో అడుగు పెట్టాలి, కొరత తీరిపోయింది కదా. సో ప్రభువుని చేర్చుకోవటంలో, సేవకుల్ని చేర్చుకోవటంలో ఎంత దీవెన ఉందో చూడండి. అందుకే ప్రభు అంటాడు, నువ్వు ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుకుంటావు, దైవజనుడా అని చేర్చుకుంటే దైవజనుడు దీవెన పొందుకుంటావు. సో నువ్వు చేర్చుకునే విధానాన్ని బట్టే నీకు రిజల్ట్. కనుక ఈ రాత్రి వేళ మార్తలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏమిటంటే ఆయన్ని ఇంటిలో చేర్చుకుంది. హృదయం అనే ఇంటిలో చోటు ఇచ్చింది. ఈరోజు మీ హృదయంలో ఏ చెడ్డకి అలవాటుకి అవకాశం ఇవ్వకుండా ప్రభువుకే చోటు ఇవ్వగలిగితే మార్త లాంటి దీవెనలు మీరు కూడా పొందుకుంటారు. యేసు నామములో అలాంటి కృప మీకు దేవుడు దయచేయునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? 1996 నవంబర్ 6 గుర్తు చేసుకోండి ఒకసారి. 1996 ఎక్కడ మర్చిపోతామండి? కోనసీమ అంతా అతలాకుతలం అయిపోయిందండి. తుఫాన్ అండి. సో ఆ టైంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక సందర్భం మీకు చెప్తాను. 96 తుఫానుకి చాలా నష్టం, చాలా గాలికి కొట్టుకుని పోయి భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఒక ఆయన అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంటే ఆ గాలికి అలాగే వెళ్ళిపోయాడు. ఇంకంతే. అన్ని సంఘటనలు మనం విన్నాము, పేపర్లో చూసాం. సో అదే టైంలో ఆ 96 తుఫాన్కి ఒక కుటుంబం, మా వీధిలో ఒక కుటుంబం, చిన్న పాకండి, వాళ్ళు రావటమే చిన్న పాక వేసుకుని అందులో ఉన్నారు. నాకు తెలిసినప్పటికీ దేవుణ్ణి నమ్ముకున్న ఫ్యామిలీ ఏదైనా ఉందంటే ఆ ఒక్క ఇల్లే. ఆ 25 ఇల్లులు ఉంటాయి మా వీధిలో. 25 ఇళ్ళల్లో వాళ్ళొక్కరే ప్రభువుని తెలుసుకున్నారు. 96 తుఫాన్కి ఆ చిన్న పాకలో 5 పిల్లలండి అదే పాకలో ఉన్నారు. దేవుడు మహాకృప. ఎంత ప్రమాదపు అంచులు వాళ్ళ మీదకి రాకుండా దేవుడు కంచి వేసి కాపాడాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అందుకే విశ్వాసంతో చెప్పగలిగిన మాట, ఎప్పుడు నువ్వు ప్రభువుని చేర్చుకోవటానికి ఇష్టపడు, హృదయపూర్వకంగా ఇష్టపడు. మేము మదనపల్లి ప్రాంతంలో 1 సంవత్సర కాలం దేవుని పరిచయంలో ఉన్నాను నేను. అంత ఘాటీ రోడ్లా ఉంటాయి. అన్న ఇక్కడే ఉన్నాడు, అన్న అంతే కదా, ఘాటీ రోడ్లా ఉంటాయి, అప్ అండ్ డౌన్లో ఉంటాయి, కొండ ప్రాంతం అన్నమాట అవి. మాకు తెలియదు ఆ ఏరియా, కానీ సేవ నిమిత్తమే సేవకులు అక్కడ దైవవాక్యాన్ని బోధిస్తారని నేర్చుకోవటం కనుకని వెళ్ళాం. మదనపల్లి రాజశేఖరయ్య కదా. వెళ్ళినప్పుడు దావీదుపురం అని ఒక ఏరియా ఉంటుంది, ఒక కాలనీ మాట. మదనపల్లిలో చర్చ్ ఉంటుంది. ఇక్కడేమో ఆయనకు మంచి అలవాటు ఉంది అయ్యగారికి, రాజశేఖర్ అయ్యగారికి. బాగా పేద ప్రజలు ఎవరైనా కనిపించినా ప్రతి ఆదివారం ఆ గేటు దగ్గర చాలామంది అడుక్కునే వాళ్ళందరూ లైన్గా నిలబడతా ఉంటారు. అందరికీ భోజనం పెట్టి పంపిస్తుంటాడు ఆయన. హాస్టల్ దగ్గర అనాది పిల్లలు కొంతమంది ఉంటారు, బాగా చదివించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ హాస్టల్కి పంపించేస్తే అక్కడ చిన్న రూమ్స్ కట్టారన్నమాట. అక్కడ అందరికీ ఆ భోజనం వండి అక్కడికి పంపిస్తూ ఉంటారు, పరిచార్య చేసే వాళ్ళకి, ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకి మాట. సో నేను వెళ్ళిన కొత్త మాట అది 2008వ సంవత్సరంలో నేను అక్కడికి వెళ్ళాను. జనవరి నెలలో వెళ్ళాను. అక్కడ సరిగ్గా 8వ తారీఖే, ఈరోజు కూడా 8 కదా. ఆ రోజు నేను వెళ్ళాను అన్నమాట అక్కడికి. వెళ్ళిన తర్వాత ఏరియా అంత కొత్తగా ఉంటుంది నాకు. ఎట్లా ఉంటుందంటే రాయలసీమ ప్రాంతం. పగలు ఎవరైనా మనం గృహాలు దర్శించమని పంపిస్తూ ఉండేవారు అన్నమాట. పగలు మనం విజిటింగ్కి వెళ్దామంటే పెట్ట కూడా కనపడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరూ బిజీయే, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇంటి దగ్గర దొరకాలంటే సాయంకాలం 5 దాటిన తర్వాత వెళ్తేనే ఇంటి దగ్గర దొరుకుతూ ఉంటారు. అక్కడ మాకు అయ్యగారు నేర్పించిన మంచి పాఠం ఏమిటంటే, ప్రతిరోజు ఏదో ఒక వీధికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రవంతున ఉందనుకోండి, హౌసింగ్ బోర్డ్ కాలనీ,
నల్లొంతున, పరంజ్యోతి స్కూల్ వీధి, గాంధీనగర్, ఇట్లాగా ఏరియాలు ప్రేయర్ సెల్స్ జరుగుతాయి. గ్రూప్ సెల్స్ ప్రేయర్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇద్దరిని సైకిల్ ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు, వెళ్ళేవాళ్ళు. అక్కడ ఆ ప్రాంతంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తున్నాను అన్నమాట. మమ్మల్ని పంపించేవారు. ఈ వారం అంతా ఈ ఏరియాకి వెళ్తే ఇంకొక వారం ఇంకొక ఏరియాకి వెళ్ళాలి. అలాగా నెలంతా పరిచర్య ఉంటుంది అన్నమాట. ఆ గృహాల్లో ప్రేయర్స్లో వాక్యం చెప్పడం మీకు వస్తే స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పడానికి ఈజీ అవుతుంది అని ముందు మాకు ట్రైనింగ్ పీరియడ్లో ఇంటి దగ్గర ప్రార్థనలో వాక్యం చెప్పిస్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళు ఎంత జూనియర్లైనా ఖచ్చితంగా వాక్యం చెప్పాలి, అలవాటు అవుతుందని మాకు ఆ ప్రేయర్స్ గ్రూప్స్ చెప్తూ ఉండేవారు అన్నమాట. వెళ్ళిన కొత్త అండి అది. ఫస్ట్ కొంతమంది నాకన్నా సీనియర్లు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళారు. అన్న వెస్లన్న నువ్వు పాటలు పాడతావు కదా, పాటలు పాడు, ప్రార్థన చేయించు, నేను వాక్యం చెప్తానని ఓ బ్రదర్ అన్నాడు. సరేనన్నా అన్నాడు. నెక్స్ట్ డే ఆయన పాటలు పాడి ప్రేయర్ నడిపిస్తే నేను వాక్యం, అలాగ ఒక్కొక్కరు అలవాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. సో నాకు తెలియదండి, కొత్త ఏరియా అన్నమాట. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఆ ఇంటికి అన్ని గృహాలు విజిటింగ్ చేసుకుంటా ప్రేయర్స్ నడిపించాలన్నమాట. కరెక్ట్గా ఆ ఇంటికి మేము స్టార్ట్ అయ్యామండి, వెళ్ళాం. అది బాగా డౌన్ అన్నమాట. ఆ ఏరియా ఏంటంటే బండ కింద పల్లి అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా మాట్లాడండి భక్తులారా. బండ కింద పల్లి. నేను అనుకున్నాను ఇది ఎక్కడ ఊరు అనుకున్నాను, ఎందుకంటే బండ కింద పల్లి ఏంటి అనుకున్నా. వెళితే ఆ ఇంట్లోంచి పాటలు వినబడతా ఉన్నాయి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా. మీకు రావు, దేవుడికి స్తోత్రం, ఇంత మంచోళ్ళు ఇచ్చాడు దేవుడు. పాటలు వినబడతా ఉన్నాయి. నేను అనుకున్నాను ఎంత భక్తి కలిగిన కుటుంబాన్ని పరిచయం చేశాడురా. మనం రావటం, నేను వాక్యం చెప్పాలన్నమాట ఆ రోజు అక్కడ. అసలు నేను ఈరోజు వాక్యం చెప్పడానికి వెళ్ళటం ఎంత భక్తి కలిగిన ఫ్యామిలీ, ఇంకా అసలు మనం చెప్పక్కర్లేదు, అంత మంచి ఫ్యామిలీ అనుకున్నాను నేను. డోర్ దగ్గరికి వేసి ఉంది, పాటలు వినబడుతున్నాయి. జస్ట్ మేము అలా డోర్ అలా టచ్ చేసామంతే, ఆవిడ మొత్తం జుట్టు ఎరబోసేసి అప్పుడు చాలా ఆవేశంతో ఉందండి. ఎంత ఆవేశంతో ఉందంటే రాయలసీమలో సంగటి ఫేమస్. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా ముద్ద 5 రూపాయల హోటల్లో దొరికేది మాట అప్పట్లో. మాకు తెలియదు దాని వాల్యూ, ఇప్పుడు తెలుస్తుంది సంగటి ఎంత బలమో. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోదాం, ఈవినింగ్ డ్యూటీ అంట, వెళ్ళిపోదాం ప్రేయర్ అయిపోయిన తర్వాత అనుకుని ఆ ప్లేట్లో పెట్టుకున్నాడు మాట సంగటి. అప్పటికే పంచాయతీ అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది, భార్యాభర్తలు ఇద్దరు. మనకు తెలియదు ఆ గొడవ, మేము మామూలుగా వెళ్ళిపోయాం వాళ్ళ ఇంటికి. ఆవిడ మొత్తం జుట్టు ఎరవసేసి ఆవేశంతో ఉందన్నమాట, తట్టుకోలేకపోతుందన్నమాట ఆ యొక్క పరిస్థితి అన్నమాట. చాలా మాకేం అర్థం కాలేదు, చిన్న వయసు కదండి, ఏం తెలియదు. ఇంచుమించు చాలా 2008 అనుకుంటా, 2008, చాలా సంవత్సరాలు అయిపోయింది. కొత్త ఆవేశపడిపోతుంది ఆమె. మేము అనుకుంటున్నాం సరే, అక్కడ సంగటికి స్పెషల్ ఏంటంటే చికెన్ తింటా ఉన్నారు. పాపం ఆయన తినేసి డ్యూటీకి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆవిడ ఆవేశం తట్టుకోలేక భర్త దగ్గరికి వెళ్ళి, మేము అక్కడే ఉన్నాం, ప్రేయర్ సెల్ జరిపించాలి, ఇలా సెంగు మూడేసండి. ఆ ప్లేట్లో ఉన్న సంగటి ముద్దను తీసుకుని పెట్టమని ముఖం మీద కొట్టిందండి. సలివిడి ముద్దలాగా అసలే బట్టతలైంది, అలా టచ్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. నాకు అనిపించింది ఈ ఇంట్లో ఎక్కడ యేసయ్య ఉన్నాడు? యేసయ్య ఉన్న ఇంట్లో గొడవలు ఉంటాయండి. నిజంగా మీ ఇంట్లో యేసయ్యని చేర్చుకుంటే అక్కడ సమాధానం ఉండాలి. ఈ రోజున భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలు, ఎంత కలవరాలు, అక్కడ యేసయ్య లేడు. పిల్లలు, కుటుంబాలు ఎన్నో కలవరాల మధ్యలో ఉంటున్నాయి. మార్త ఇంటిలో ప్రభుకు చోటిచ్చింది. యేసయ్య ఉన్న ఇల్లు ఎప్పుడు సమాధానంగా ఉంటుందండి. ప్రభు అలాంటి దీవెనలతో మిమ్మల్ని నింపునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మదర్ తెరీసా ఒక్క ఆమె కదండి, ఆమె స్త్రీయే కదా. ఆమె ద్వారా సమాజానికి ఎంత సమాధానం వచ్చిందండి. నేను ఆశిస్తాను ఇంట్లో నిజంగా ఇలాంటి స్త్రీలు కావాలి. భర్త కోపడ్డాడు అనుకోండి, సైలెంట్ అయిపోండి.
ఎంతసేపు ఉంటుంది ఆయన కోపం, అలాగా జస్ట్ గుర్తుపెట్టుకోండి. భర్తలు కూడా మీరేం చేయాలంటే, కొంతమందిని అడుగుతారు కదా స్త్రీలని, అమ్మా వివాహమైన కొత్తలు అడుగుతారు కదా, నీ చివరి కోరిక ఏంటమ్మా అని అడుగుతుంటారు. వాళ్ళు చెప్తారు చచ్చిపోయినా పకోడీ తినాలని అంటారు కొంతమంది. అదో కోరిక. గబగబా వెళ్ళి తీసుకొచ్చి పకోడీ ఇచ్చేస్తే అయిపోయినట్టే, గొడవలు ఉండవు కదా. యేసయ్య ఉన్న ఇంట్లో సమాధానం ఉంటుందని. కావాలంటే మీరు చూడండి, నా మాట చదివిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు ఇంటిలోనే ఉన్నారు వాళ్ళు. యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును. యేసయ్య ఉన్న ఇంటిలో సమాధానమే. ఇప్పుడు మార్తమ్మ యేసయ్యని చేర్చుకుందంటే ఆ ఇంట్లో సమాధానం, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. మరి మన గృహాల్లో బైబిల్ పట్టుకుని వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, స్తుతి చెప్తున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ బాగున్నాయి ఉన్నాయి. మరి గొడవలకి చోటు ఉండకూడదు. సమాధానపరచు ఆత్మే అక్కడ పని చేయాలి. ఎవరో ఒకరు తగ్గాలి. అప్పుడే మన ఇల్లు మార్తమ్మ లాంటి ఆ ఇంటి ఆ యొక్క వాతావరణం కనబడతా ఉంటుంది. యేసయ్య సేవకుడిగా నా ప్రార్థన, తప్పకుండా స్త్రీలైన మీరు మార్తలాగా ప్రభుని చేర్చుకుని సమాధానాన్ని పొందే కుటుంబాలుగా మారునుగాక. ఏమండి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కదండి, మొట్టమొదటి స్త్రీలలో ప్రధానమంత్రి. ఒక స్త్రీ ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిందంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నా వల్ల ఏం జరుగుతుందండి పాస్టర్ గారు, నేనేం చేయగలుగుతా, అలా అనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. మీ ద్వారా ఇంటికి సమాధానం రావాలి, ఎక్కడ అసమాధానం అనేది ఉండకూడదు. ప్రభు మార్త లాంటి దీవెన ప్రభు మీకు దయచేయునుగాక. ఓకే, రెండో మాటలకు వచ్చేస్తుంది. సెకండ్ వన్, మార్తలో ఉన్న రెండవ లక్షణం ఏమిటి అంటే చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా, మార్త యేసు ప్రభుతో, నీవిక్కడ ఉంటే నా సహోదరుడు లాజరు చనిపోడు కదా. చాలు. రెండో మాట ఏమిటంటే గొప్ప విశ్వాసం. అనండి ఒకసారి మీ నోటితో. ఈ సందర్భం మీకు తెలుసు కదా, మార్త మరియు లాజరు వాళ్ళ ఇంట్లో ఉన్నది ముగ్గురు. లాజరుకి అంటే వాళ్ళ సహోదరుడికి జబ్బు చేసింది, లాజరు చనిపోయాడు. యేసు ప్రభుకి కబురు పెట్టారు. 4వ రోజు వెళ్ళాడు ప్రభు. నాకు ఎప్పుడు ఈ సందర్భం చదివినప్పుడల్లా ఇలా అనుకుంటాను, మీ ఇంట్లో ఏదో నీడ్ ఉంది, ఏదో అవసరం ఉంది, మీ ఇంట్లో ఎవరికి బాగాలేదు, లేకపోతే పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, పాస్టర్ గారికి కబురు పెట్టారు. కబురు పెట్టిన 4వ రోజుకి దీని పాస్టర్ గారు వచ్చారనుకోండి, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? 1000 క్యాండిల్ బల్బు అలమ్మ ఆడిపోదు కదా. మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మీ ఇంట్లో ఏదో మంచి అద్భుతమైన ఫంక్షన్ జరుగుతుంది, లేదా పెళ్లి చేసుకుంటున్నారు, లేకపోతే మంచిగా ఏదో ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నారు, కబురు పెట్టారు, అన్న నువ్వు రావాలి తప్పకుండా. నేను 4వ రోజు వచ్చాను అనుకోండి, ఇదేనా చర్చి? జాన్ వెస్లీ గారు ఒకరైనా పాస్టర్ గారు? మాకు ఇప్పుడు అలా నెట్ అని చెప్పి ఎంతమంది పాస్టర్లు వస్తున్నారో దేవుడికి స్తోత్రం కలిగిన. మేము పిలవాలా కానీ మా ఇంటికి బోల్డ్ మంది వచ్చేస్తారు. ఆదివారం ప్రార్థనెట్ను వచ్చేస్తారు మా ఇంటికి పాస్టర్లు. నేను అంటాను ప్రియులారా, యేసు ప్రభు 4వ రోజు వచ్చాడు. ఆమె విశ్వాసం చూడండి. ఆమె ఏమంటారు తెలుసా? ప్రభా, నువ్వే కానీ ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాడు. అంటే మార్తకి ప్రభువు మీద ఎంత ఫెయిత్ ఉందో చూడండి. ఈరోజు మనం ఎట్లా అనుకుంటామంటే, ఎవరికైనా జరిగిందంటే నమ్ముతాం మనకి జరుగుతుందని. కానీ లాజరు అక్కడ చనిపోయి ఉన్నాడు. ఆమె ఫెయిత్ చూడండి. అప్పుడు ప్రభు చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మార్తలో గొప్ప విశ్వాసం కనబడతా ఉంది.
ఈరోజు దేవుని సందులో ఇక్కడ అక్కోళ్ళకి మాత్రమే కాకుండా అన్నోళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. మీ జీవితంలో ఏ పరిస్థితులైనా అది చివరి వరకు ఆఖరి సమయమైన దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాస విషయంలో ఎక్కడ తగ్గకూడదు మనం. ఆమె అంటుంది, నువ్వు ఉంటే ఈ మరణం అనేది నా ఇంట్లో ఉండేది కాదు. ఆమె ఫెయిత్ చూడండి. ఎందుకంటే యేసుప్రభువే జీవము, పునరుద్ధానము, జీవము నేనే అన్నాడు. కాబట్టి యేసుప్రభు మీద మన నమ్మకం ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. ఏదైనా చేస్తాడు. శూన్యంలో సృష్టిని కలుగు చేసిన దేవుడికి అసాధ్యమైంది ఏముంది? సమస్త కార్యాలు చేసే ప్రభు మీద నేను ఆనుకున్నాను కనుక ఆయన నాకు ఏదైనా చేయటానికి శక్తి ఉంది. ఆ విశ్వాసం ఎప్పుడు తగ్గకూడదు ప్రభు మీద. దేవుని పిల్లలకి ఆమె అనుకుంటున్న మాటలు ఏమిటంటే, నువ్వు ఉంటే నా ఇంట్లో మరణం ఉండదు. ఒకసారి అందరూ ఆమెనని చెప్తారా? మీ ఇంట్లో కొన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చాయి, ప్రతికూలమైన సంఘటనలు ఎదురవుతున్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి. అలా అని ఫెయిత్ని విడిచిపెట్టొద్దు, విశ్వాస పరిమాణాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడు ఉన్న చోటు కార్యాలు ఎన్నో జరుగుతాయండి. ఆ గొప్ప విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కార్యాలు జరుగుతూ ఉంటే మరి నీలో ఎలాంటి విశ్వాస పరిమాణం ఉంది? చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళకి ఏవో జరుగుతున్నాయండి, వీళ్ళకి ఏవో జరుగుతున్నాయి, నాకేమీ జరగట్లేదంటే నీ విశ్వాస పరిమాణం ఎలా ఉందని నేను అడుగుతున్నాను. ఎప్పుడు విశ్వాసంలో తగ్గొద్దు, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. దేవుని దగ్గర నుంచి కార్యాలు చూస్తారు. యేసు నామములో అలాగు దేవుడు జరిగించునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒక సందర్భం మీకు చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మీరు విన్నారు కదా. ఇంచుమించు ఆయన గురించి చరిత్ర ఏమని చెప్తుందంటే, ఇంచుమించు 1300 వస్తువులను ఆయన కనిపెట్టుకోవటానికి 1300 వస్తువులు, ఒక బల్బే కాదు, చాలా ప్రయోగాలు చేశాడు ఆయన. చాలా వస్తువుల్ని కనిపెట్టినాడు, చాలా విధంగా ప్రయాసపడ్డాడు. ఎన్నోసార్లు ఫెయిల్యూర్స్ ఎదురైనాయి ఆయనకి. అయితే ఆయన జీవితం అంత ప్రభావితం అవటానికి కారణం తల్లే కదండి, ఒక స్త్రీమూర్తే కదా. ఆ స్కూల్ టీచర్ చెప్పారు, ఒక లెటర్ రాసి ఇది మీ మమ్మీకి ఇచ్చేసే. వాళ్ళ మమ్మీ చదువుకొని తీసుకెళ్ళి ఒక పెట్టెలో దాచిపెట్టింది. వాస్తవంగా అందులో అన్ని మైనస్గానే ఉన్నాయి ఆ పిల్లోడి గురించి. కానీ ఆ మాటలు ఎప్పుడు పిల్లోడికి చెప్పలేదు వాళ్ళ అమ్మ. చెప్పకుండా అవన్నీ గుండెల్లోనే దాచుకుని వీడికి ఎలాగైనా చదువు నేర్పించాలి, వీడిని ఎలాగైనా ప్రయోజకుడిగా చేయాలని ఆ తల్లి పడిన ప్రయాస. చివరికి థామస్ ఆల్వా ఎడిసన్ గొప్ప ప్రయోజకుడు అయిపోయాడు, బల్బును కనుగొన్నాడు. వాళ్ళ తల్లిగారు మరణపు అంచులోకి వెళ్ళిపోయింది, చనిపోయిన తర్వాత తల్లిగారు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అవన్నీ చెక్ తీస్తూ ఉంటుంటే మొత్తం మీద ఆ లెటర్, ఆ స్కూల్లో ఇచ్చిన లెటర్ దొరికిందంట ఆయనకి. తీసి ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంటే, మీ పిల్లోడికి చదువు రాదు, మీలాంటి పిల్లోళ్ళు మా స్కూల్కి వస్తూ ఉంటుంటే చుట్టూ ఉన్న పిల్లలు కూడా పాడైపోతారు, ఇలాంటి పిల్లలకి మేమేం పాఠం నేర్పించగలమని టీచర్ అన్నీ మైనస్గానే రాసింది అందులో. కానీ ఒక్క మాట కూడా పిల్లోడి దగ్గర వాళ్ళ అమ్మ చెప్పలేదండి. నా పిల్లోడితో ఎప్పుడు చెప్పేదంటావు, రే నువ్వు మేధావి అవుతావు, నువ్వు గొప్పోడు అవుతావు అంటే ఆ తల్లి ఫెయిత్ చూడండి. ఈరోజు మీ పిల్లల్ని ఏమనుకుంటారంటే, ఒరే వాడికి మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, వెంటనే నీకురా అస్సలు చదువు రాదు, నీకు అనవసరంగా ఫీజులు కడుతున్నాను రా, నీకు అన్నం పెడుతున్నాను, నీకు టిఫిన్ పెడుతున్నాను అని వాడి మీద దుమ్మెత్తి పోసారు అనుకోండి, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, వాడు అస్సలు ఇంక చదవడం. ఎందుకంటే మీరు మంచి సర్టిఫికేట్ ఇచ్చేశారు కదా, ఇంకా చదవరు. తల్లి ఏం చేయాలి తెలుసా? వాళ్ళ లోపాలు ఉంటాయి. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నువ్వే చార తీసుకుని, నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు, నా కూతురు ప్రయోజకురాలు అవుతుంది, నా పిల్లలు వీరు, నేను సరి చేయకపోతే ఎవరు సరి చేస్తారు అని నువ్వే చారదీసి థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి తల్లిలాగా నువ్వెందుకు కాకూడదు? నీకెందుకు అంత విశ్వాసం ఉండకూడదు? దేవుని సేవకుడిగా నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ఈమె చనిపోయిన లాజరుని గురించి యేసు ప్రభు వచ్చిన వెంటనే ఏమంటో తెలుసా? నువ్వుంటే
మరణం మా ఇంట్లో ఉండేది ఎంత విశ్వాసంతో పలుకుతుంది ఆమె. అలాంటి స్త్రీలు కావాలండి నేటి సంఘానికి, నేటి కుటుంబానికి కావాలి. ఇంట్లో పాడు నాశనం అనేది వినబడకూడదు. దేవుడు అలాగ చేయటానికి సమర్థుడే. అయితే మీరు విశ్వాసంతో వేసే అడుగులను బట్టి నా భర్త మారుతాడని విశ్వాసం నీకుందా అని అడుగుతున్నాను నేను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కొంతమంది ఎంత ధైర్యంగా చెప్పేస్తూ ఉంటారంటే, ప్రార్థన చేయండి అయ్య గారు అంటారు. సరే అమ్మా చేస్తాను. వచ్చే సంవత్సరం మీ ఆయన గారు బాప్తిసం ఊరుకోండి పాస్టర్ గారు. ఎక్కడంటే మీకు అంత అవిశ్వాసం ఉంటే నేను ఎంత ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చెప్పండి. అందుకే విశ్వాసంతో మీరు అడగండి, విశ్వాసంతో మాట్లాడండి, దేవుడు కార్యాలు మొదలుపెట్టునుగాక. చదవండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది, ఆమె పేరు కనాను స్త్రీ. ఆమె విశ్వాసాన్ని ఒకసారి చూడండి. అందుకు యేసు అమ్మా కనాను స్త్రీ తల్లి, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీవు కోరుకున్నట్లే నీకు అవుతుంది. ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్తారా? నీవు కోరినట్లే, కొంచెం గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. నీవు కోరినట్లే నీకు జరుగుతుంది. ఆమెను చెప్పండి ఒకసారి. నువ్వు ఏం కోరుకుంటావో అదే దేవుడు నీకు చేస్తాడు. ఎందుకు తెలుసా? జీవ మరణాలు నాలుక వశం. నీ మాటలోనే శక్తి ఇచ్చాడు దేవుడు. నువ్వు కోరినట్లుగానే చేస్తాడు దేవుడు. అయితే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి జరుగుతుంది. ఆమె విశ్వాసం చూడండి. కుక్క పిల్లకని తీసుకొచ్చిన రొట్టె ముక్క, ఆ పిల్లలకని తెచ్చిన రొట్టె ముక్క కుక్క పిల్లలకి వేయరు. నిజమే ప్రవ్వా. ఆ ముక్కలు విడిచిపెట్టేసినప్పుడు కింద కుక్క పిల్ల వస్తుంది కదా, అప్పుడు ప్రభు అంటాడు, ఇలాంటి వాళ్ళ విశ్వాసం నేను ఎక్కడ చూడలేదమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది. నాకు ఎప్పుడు కూడా విశ్వాసంతోనే ప్రతి కార్యాలు నేను ప్రారంభిస్తూ ఉంటాను. ఒక పాట క్యాసెట్ సిద్ధం చేయాలన్నా, ఒక పాట చేయాలన్నా విశ్వాసంతో, ఒక సభలు పెట్టాలన్నా, ఒక చర్చ్ డెడికేషన్ చేయాలన్నా విశ్వాసంతో. మీ ఇంట్లో కూడా కార్యాలు జరగట్లేదని మీరు కలవరపడద్దు. మీ విశ్వాస పరిమాణం ఒక కొలబద్దం చూడండి, ఎంత విశ్వాసం ఉంది. ప్రభు చేస్తాడు, తప్పకుండా జరుగుతాయి, నాకు గొప్ప విశ్వాసం ఉంది అనేటట్లుగా మీరు ఉంటే ప్రభు మీ జీవితంలో తన కార్యాలను మొదలుపెట్టునుగాక. ఆశ్చర్యాలు మీరు కన్నులతో చూసుదురుగాక. యేసు నామములో చీకటి తొలగిపోవునుగాక. ఏమండి, సాతానుగాడు చేసే పని ఏంటో తెలుసా? నీలోనికి అల్ప విశ్వాసం తీసుకొస్తాడు, నీలోనికి అవిశ్వాసం తీసుకొస్తాడు. ఆ రెండు రానివ్వద్దు. నా దేవుడు చేస్తాడు, నా బిజినెస్ బాగుంటుంది, నా పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారని మీరు ఏమనాలి తెలుసా? నా పిల్లలు విజయం పొందుతారు, ఏదైనా ప్రయత్నం జరుగుతుంది. విశ్వాసంతోనే మాట్లాడు. సంతానమా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. విశ్వాసంతోనే ఒప్పుకోండి. సాతానుగాడు సుడిగాలి రేపి యోబు యొక్క విశ్వాసాన్ని చెడగొట్టే ప్రయత్నం, కానీ యోబు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడండి. మీ నుంచి సాతానుగాడు చేసే పని ఏంటంటే విశ్వాసం తీసేస్తాడు. బైబిల్లో ఈ మాట ఉంది, నా చదివినప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది. నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసాన్ని కనుగొంటానా అన్నాడు. అంటే రాకడు వచ్చినప్పుడంట చాలామంది విశ్వాసుల్లో విశ్వాసం ఉండదంట, విశ్వాసం ఆవిరైపోతుందంట. అందుకనే ఒక క్రైస్తవుడికి పునాదే విశ్వాసం. అప్పులతో ఉన్నారా? తీరవు, ఇంకా అపనమ్మకం వద్దు. దేవుడు నాకు ఒక దారి చూపిస్తాడు, నేను త్వరగా వీటి నుంచి విముక్తిని పొందుకుంటాను. విశ్వాసంతోనే ఒప్పుకోండి. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? అక్కతో పాటు ప్రభు మందిరానికి వెళ్తూ ఉండేదండి ఒక సహోదరి. ఆమె అన్యురాలే. అక్క సువార్త చెప్పింది. దేవుడి దయ వల్ల ఆమెకి ఉద్యోగం వచ్చింది, స్కూల్లో టీచర్ పోస్ట్ వచ్చింది. వివాహ సంబంధాలు చూస్తూ ఉన్నారు. అందరూ అన్యులు పెళ్లి చేయాలని. ఆమెకి విశ్వాసంతో చెప్పారు, అక్క క్రిస్టియన్ మ్యారేజ్ నీకు జరుగుతుందమ్మా, నువ్వు ప్రయత్నించే, విశ్వాసంతో అడుగు. అలాగే వాళ్ళ అక్కోళ్ళందరికీ అన్యుల వివాహం.
ఆమెకు మాత్రం వారికి తగినట్లుగానే మంచి సంబంధం దేవుడు తీసుకొచ్చాడు. వారికి తగినట్లుగానే ఈమె ఉద్యోగం, ఆయన ఉద్యోగం. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళ అక్క చెల్లెలందరిలోనే ఈమె ఆశీర్వదించబడిన స్థితిలో ఉంది. ఒకటే ప్రారంభంలో అక్క ఆమెకు చెప్పారట, నువ్వు విశ్వాసంతో అడుగు దేవుణ్ణి. ఇంటోళ్ళందరినీ ఆమె విశ్వాసంలోకి నడిపించింది. దేవుడు ఆమెను విశ్వాసాన్ని చూసి మంచి గృహాన్ని వాళ్ళ కొరకు సిద్ధపరిచాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగిన స్త్రీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మూడవది, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి నేను ముగిస్తాను. మార్తలో ఉన్న మూడవ లక్షణం, యోహాను సువార్త 12వ అధ్యాయం అండ్ 2వ వచనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారము చేసెను. చాలు. మూడవది, పరిచర్య చేసిన స్త్రీ. ఉపచారం అంటే పరిచర్య. మార్తలో ఉన్న మూడవ లక్షణం ఏమిటంటే పరిచర్య చేసిన స్త్రీ. ఎంత మంచి పరిచర్య చేసిందంటే అక్కడ చదువుకున్న వాక్యంలో మనం చూస్తే ఉపచారం, పరిచర్య. ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీ ఆత్మీయ జీవితంలో స్త్రీలు ఎప్పుడు కూడా మంచి పరిచర్య చేసే పరిచారకులుగా ఉండాలండి. దేవుని మందిరంలో అది ఏ పరిచర్య అయినా, వంటల పరిచర్య మీకు వచ్చా? మీరు ఎప్పుడు ఏమనుకోవాలి తెలుసా? నా ఇంట్లో అనేకమైన వంటలు వండుతూ ఉంటాను కదా, నేను కనీసం నేను నెలకొకసారో, వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారైనా దేవుని ఇంట్లో నేను వంట చేస్తే ఎంత బాగుంటుంది. అది పరిచర్య ధర్మం. ఇంకా చెప్పుకోవాలంటే మీలో చాలామందికి అనేక రకమైన పరిచర్యలు వచ్చు. మీరు ఎప్పుడు ఏమనుకోవాలంటే, మీ ఇంటిని గురించి ఎంత ఆసక్తిగా మీరు ఉంటారో దేవుని ఇంటిని గురించి కూడా ఎక్కువ ఆలోచించాలి. మీ ఇంట్లో ఎంత పనైనా చక్కబడేసుకుంటారు, కానీ దేవుని ఇల్లు వచ్చినప్పటికీ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే, అత్తోరింటికి వెళ్తే అందరూ స్త్రీలు అలా ఉంటారని కాదు. మీ పుట్టింటి నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, ఓపిక లేకపోయినా అన్ని పనులన్నీ చక్కబెట్టేసి వాళ్ళకి అన్నీ వండి పెడేస్తూ ఉంటారు. అత్తోరింట్లోనే వాళ్ళ బంధువులు, పెళ్ళికొడుకు బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, వేసవి కాలంలో కూడా దుబాయ్ దుప్పటి కప్పుకుని నీరసం అంటారు. అంతే. స్తోత్రం చెప్పండి. నీరసం అంటే ఇంకా అందులో బోల్డని ఉంటాయన్నమాట. మనకి మనం చెప్పరు ఏంటమ్మంటే నీరసం. నీరసం అంటే మనకి ఇంకా అర్థం చేసుకోవాలన్నమాట. నేనంటాను, దేవుని ఇంట్లో ఎందుకు నువ్వు పరిచర్య చేయట్లేదు? మీ ఇంట్లో ఎన్నో అద్భుతంగా చక్కబెడుతున్నావు కదా. దేవుని ఇల్లు అన్నప్పటికీ వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అని అనుకుని నీకు రావాల్సిన ఆశీర్వాదం నువ్వు పోగొట్టేసుకుంటున్నావు. మార్తమ్మ అలా లేదు, పరిచర్యే, ఉపచారమే చేస్తూ ఉంది. ప్రభు వస్తే ఆమె చూడండి వంటలు సిద్ధపరుస్తుంది, పరిచర్య చేస్తూ ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో తప్పకుండా పరిచర్య చేసేవాళ్ళగా ఉండాలి. ఇలా అనుకుంటాను నేను ఎప్పుడు, ప్రభువునందు మీ ప్రయాస ఏది వ్యర్థం కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుని పరిచర్య చేస్తే నాకేంటి కలిసి వచ్చేది, ఇలా అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, నాకు అంత టైం లేదు అనుకుంటారు. జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. మన చర్చిలో సండే స్కూల్ పరిచర్య ఉంటుంది. అది కూడా ఒక పరిచర్య. ఇప్పుడు వంటలు చేయడం అనేది ఒక పరిచర్య, పాటలు పాడటం అనేది ఒక పరిచర్య, ఉపవాస ప్రార్థనలోకి రావటం అదొక పరిచర్యలో ఒక పార్ట్, సేవకుల దగ్గర ఉండి పరిచర్య చేయటం అదొక భాగ్యం. సండే స్కూల్ పరిచర్య ఉంది. సండే స్కూల్ పరిచర్య చేయడానికి వెళ్తూ ఉండేవారు, చాలామంది వెళ్తూ ఉంటారు. టీచర్స్ కొంతమంది నియమించి దేవుని పనికి మార్నింగ్ షిఫ్ట్ ఇక్కడ ఆరాధన చూసుకుని, రెండో ఆరాధనలో పాటల్లో ఉండి వంటలు చేసి మధ్యాహ్నం నుంచి పరిచర్యకి వెళ్ళి మళ్ళీ సాయంకాలానికి ఇంటికి వెళ్తేవాళ్ళు చాలామంది. ఇలా కొంతమంది ఆదివారం వస్తే ఒక 10 కుటుంబాల వరకు అలా నియమించుకుని పరిచర్యలో ఉంటారు. బాగా చదువుకున్నారు, స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తారు. నా మనసులో ప్రేరేపణ వచ్చాక, మీరు
చక్కగా పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు కదా, దేవుని ఇంట్లో కూడా మీరు పరిచయం చేయండి. మీరు టీచింగ్ ఫీల్డ్ మీకు అలవాటు కాబట్టి సండే స్కూల్ పరిచయం మీరు చెప్పండి అని ఒక్క మాట చెప్పాను నేను. చెప్తే ఆ మాట ఆమె నిజంగానే దైవజనులు చెప్పారని స్వీకరించి, బ్రదర్ ఖచ్చితంగా నేను దేవుని పని చేస్తానని ఆ బాధ్యత ఆ సహోదరి తీసుకున్నారు. వెళ్ళి ఆదివారం అయిపోయి ఆరాధనలన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి వెళ్ళి, మధ్యాహ్నం 3 గంటల టైం, అది నిద్రపోయే సమయం అందరూ, కానీ ఆమె ఆ పని దేవుడి పని, ఇది దైవజనులు నాకు అప్పగించారని ఒక బాధ్యత కలిగి ఎవరో ఒకరు పిల్లల్ని తీసుకుని, తోడుగా చదువుకున్న పిల్లల్ని, కొంతమందిని తోడుగా యాక్షన్ సాంగ్స్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉండేవారు. అక్కడ పాఠాలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ ఏరియాలో వాళ్ళకి తెలిసిన సహోదరులు ఎవరో ఆ మేడం గారిని చూసి, ప్రతి వారం వస్తూ ఉన్నారు కదా మేడం గారు మీరు? అవును బ్రదర్. స్కూల్లో జీతం ఇస్తున్నట్లుగా ఇక్కడ కూడా పాస్టర్ గారు మీకు జీతం ఇస్తున్నారా అని అడిగారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇస్తున్నారా? అప్పుడు ఆమె విశ్వాసంతో చెప్పారంట, నా దేవుడు నాకు జీతం ఇస్తాడు, నా దేవుడు, నేను దేవుని పని చేస్తున్నాను, సేవకుడు నాకు అప్పగించాడు, నాకు ఇస్తాడు దేవుడు. అలాగే నిస్వార్థంగానే పిల్లలకి క్రిస్మస్ వస్తే గిఫ్ట్లు కొంటా ఉండేవారండి. ఏది జరిగినా సరే చాలా ఆసక్తిగా చూస్తా దేవుని పని చేస్తూ ఉండేవారు. దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని ఎదురు చూశారు. నిజంగానే వారి కుటుంబంలో గొప్ప ప్రతిఫలం వారికి ఇచ్చాడండి దేవుడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఒక మాట చదివిస్తాను చూడండి, ఒక మాట మీరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును ఆయన మరిచిపోటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆ మాట ఒకసారి చదువు. మీరు పరిశుద్ధులకు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారం ఉంది, ఉపచారము చేయుచుండుట, ఇంకా మీరు చేస్తా ఉన్నారు కదా, తన నామమును బట్టి చూపిన ప్రేమ, మీరు చూపిన ప్రేమ మరిచుటకు, మీరు చేసిన పరిచర్య మరిచిపోటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు ఆయన. ఆమేన్ చెప్పండి ఒకసారి. చాలామందికి తెలియక టైం వృధా, వేస్ట్ అనుకుంటున్నారు పరిచర్య అంటే. కానే కాదు. పరిశుద్ధులకు మీరు చేసిన పరిచర్య ఆయన మరిచిపోటకు అన్యాయస్తుడైన దేవుడు కాదండి. ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు ఆయన. నాకు తెలుసు పరిచర్య చేసిన వాళ్ళందరూ ఈరోజు ప్రయోజకులయ్యారండి. ప్రారంభం నుంచి ఈ మందిరంలో పరిచర్య చేసిన వాళ్ళందరూ ఈ రోజున మంచి పొజిషన్లోనే ఉన్నారు. వాళ్ళు పరిచర్యకి గొప్ప దీవెన ఉంది. మార్త అది తెలుసుకుని పరిచర్యలోనే ఉంది. కనుక మీరు కూడా దేవుని సంధిలో, నేను ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను సంఘం కొరకు. ఒక ఫ్యామిలీ పరిచర్యలు ఉండిపోయారండి. సాధారణంగా పరిచర్య అంటే ఎలా ఉంటుందంటే, భర్త చేస్తే భార్య చేయదు, నువ్వు చేస్తున్నావు కదా వెళ్ళు అంటది. ఒకవేళ భార్య చేసింది అనుకోండి, భర్త అంటాడు నువ్వు వెళ్తున్నావు కదా నేను కూడా వెళ్ళాలా, వెళ్ళి నువ్వు చేసుకో అంటాడు. ఒకవేళ భార్య భర్తలు ఎవరిద్దరు చేయకుండా పిల్లలు చేశారనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు అనొచ్చు, నువ్వు వెళ్తున్నావు కదా నన్ను కూడా తీసుకెళ్తావా, నువ్వు వెళ్ళింది కాకుండా చాలే చేసిరా అంటారు. లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరు చేస్తూ ఉంటుంటే పిల్లలు అంటారు, మీరు వెళ్ళి చేసి వస్తున్నారు కదా మందిరం దగ్గర, మళ్ళీ మేము కూడానా అంటారు. కానీ మందిరంలో ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీ ఎలా ఉందో తెలుసా? ఫ్యామిలీ టోటల్గా పరిచర్య కొరకే అప్పగించేసుకున్నారంట. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:15. స్టెఫను ఇంటి వాళ్ళు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు. ఆ మాట ఎవరికి పరిచర్య? పరిశుద్ధులకు పరిచర్య చేయటం కోసం తమను తామే అప్పగించేసుకున్నారంట. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి ఫ్యామిలీ మినిస్ట్రీలో ఒక్క ఫ్యామిలీ ఉన్నా చాలు, సంఘంలో ఒక్క ఫ్యామిలీ ఉంటే చాలు. పరిచర్య చేయటానికి తమను తాము అప్పగించేసుకున్నారంట.
ఉన్నారంటే చాలామంది నాకు కన్నులు ఎదుట కనబడతారు. ఒక్కరే, కానీ ఫ్యామిలీ మాత్రం కనుమరుగు. చూశానండి, బ్రాంచెస్లో చూశాను నేను. చర్చ్ కట్టం బ్రాంచెస్లో నెల రోజులు భార్యాభర్తలు ఇద్దరు పనులు మానేసుకుని దేవుని మందిరంలో ఉండే పరిచయం చేశారండి. ఉన్నారు అలాంటి కుటుంబాలు. ఈరోజు మార్త నీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, భర్తగా నువ్వు ఒక్కడో చేస్తున్న పరిచర్య, భార్య సంగతి ఏంటి? లేదా భార్య ఒక్కరో చేస్తున్నారు, పిల్లల సంగతి ఏంటి? స్టెఫన్ ఇంటోళ్ళు ఎలా కాదు, ఫ్యామిలీ పరిచర్యలోనే ఉన్నారు. ఈ మాట ఖచ్చితంగా మీకు చెప్తాను. పరిచర్య చేసే వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు ఉండాలండి. చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన 11 వచనం. అటువలే పరిచర్య చేసే స్త్రీలు మాన్యులై. అక్కడ ఆగండి. పరిచర్య చేసే, కొంచెం గట్టిగా, పరిచర్య చేసే స్త్రీలు అంటే ఎవరు? మీరే. మార్తమ్మ, దేవుని పేరట చెప్తున్నాను, పరిచర్య చేసే స్త్రీలు వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. ఒక్కొక్కటి చదవండి. మాన్యులను, ఒక్కొక్కటి చదవండి. మాన్యులు, కొండెములు చెప్పని వారు. అమ్మో ఇంకొకసారి చదువుతారు. అక్కోళ్ళందరూ కలిసి చదవండి అమ్మ మాట. మాన్యులై, ఆ మాట నేను చెప్పిన మాట. కొండెములు చెప్పని వారై. వినపట్లేదు నాకు, నేను చెప్పిన మాట చెప్పండి. స్త్రీలందరూ చెప్పండి అమ్మ. పరిచర్య చేసే స్త్రీలు అనండి. కొండెములు చెప్పని వారై. నెక్స్ట్ మాట మితానుభవం, అంటే లిమిట్, హద్దు దాటిపోకూడదు, లిమిట్. సో తర్వాత అన్ని విషయాల్లో నమ్మకస్తులు. ఈ 3 లక్షణాలు మీకుంటే మీరు చేసే పరిచర్య దేవుడు అంగీకరిస్తాడండి. పరిచర్య చేసే స్త్రీలలో సాధారణంగా అందరూ అలా ఉంటారని కాదు, కొందరు ఎప్పుడు కొండాలు చెప్తూ ఉంటారు. అది పొరపాటున మన లక్షణం కాదు. పరిచర్య చేసేవాళ్ళకి అది ఉండకూడదు. ఒకరి మీద అది అసలు దేవుని పిల్లలకి తగదు. పరిచర్య చేసేవాళ్ళలో ఆ క్వాలిటీ ఉండకూడదు, అది మొత్తం డిలీట్ అయిపోవాలి. కొంతమంది ఎట్లా ఉంటారంటే, నేను సర్వసాధారణంగా కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. వాళ్ళు చెప్తూ ఉంటారు, అక్కడ సంఘ కాపరి చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, పాస్టర్ గారు సంఘం ఎలా ఉందండి, ఎక్కడ ఏ చోటకి నేను వెళ్ళినా వాళ్ళని అడుగుతూ ఉంటాను, ఇక్కడ సంఘ పరిచర్య ఎలా ఉందండి అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? విశ్వాసులతో యాగలాపోతున్నానని అంటాడు. అదేంటి బాబు, విశ్వాసులతో యాగలాపోవటం ఏంటి? ఆయన చెప్పే మాట, ఏదో సంఘంలో కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదండి. ఉంటారు. ఆసక్తి కలిగిన వాళ్ళు మనం ఏం చెప్తాం? ఏదో పరిచర్య చేయమని అప్పగిస్తాం కదా. అవును, మరి ఆసక్తి లేని వాళ్ళకి మనం ఎక్కడ ఇస్తాం? ఆసక్తి ఉన్నవాళ్లే వాలంటరీగా ఉండండి అమ్మా అంటాం. ఆసక్తిగా ఉన్నవాళ్ళే పాటలు పాడండి అమ్మా అంటాం. ఆసక్తి కలిగి ఉన్నవాళ్ళే పాటలు పరిచర్య చేయండి అమ్మా అని చెప్తాం. అవునండి, అలా చెప్పినందుకు కూడా బాధ అయిపోతుంది పాస్టర్ గారు అన్నారు. ఏమైపోయిందయ్యా అన్నాను. ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? నెత్తి మీద ఎంటుకలు సగం ఊడిపోతున్నాయండి బాబు అన్నాను. సరే చెప్పండి బాబు, ఆ బాధ ఏంటి? కొత్తగా మా చర్చ్కి కొత్త కోడలు ఒక ఆమె వచ్చారు. ఆమె చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని మందిరంలో ఆసక్తిగా ఉంటున్నారు. చూశానండి, నేను గమనించాను, అడిగానమ్మా, మరి మీరు మీ ప్రాంతంలో మీ సంఘంలో ఎలాంటి పరిచర్లు ఉండేవారు అని అడిగాను. నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నాను అన్నయ్య అన్నారు. అందుకని ఆల్రెడీ ఆమె సండే స్కూల్ టీచర్ పరిచర్య అలవాటు కాబట్టి, ఎక్స్పీరియన్స్ కాబట్టి, మన చర్చ్లో కూడా సండే స్కూల్ పరిచర్య పిల్లలు అందరూ రాలేకపోతున్నారు కాబట్టి కొన్ని చోట్లకి పంపించడానికి అని వాళ్ళకి అప్పగించాను అన్నయ్య. అదిగో నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి పరిచర్య అప్పగెత్తారా? ఈ సంఘంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు ఎప్పుడైనా సండే స్కూల్ చెప్పమని ఇచ్చాడా పాస్టర్? దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అన్నాను ఆ పాస్టర్ గారితో, అయ్యా వాళ్ళని చెప్పమని కూడా ఇచ్చేయండి పర్మిషన్ అన్నా. ఏం చెప్తారన్నయ్య, వాళ్ళు అసలు ఆమెనంటే నీ అడ్రస్ లేకుండా మీ అడ్రస్ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి నేను ఏ పని చెప్తాను అన్నయ్య. ఈరోజు నేను అంటాను, సరే అక్కడితో అయిపోయిందా?
అక్కడతో ఆగిపోయారా? లేదు. అవును, వాళ్ళంటేనే ఇష్టం పాస్టర్ గారు. ఏమండి, అందరూ ఇష్టమే మాకు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు చెయ్యాలే కానీ, నేను అంటాను ఎప్పుడు కూడా, ఒక్క రోజురా, నెల రోజులు నీకు ఉంది కదా, 30 రోజులలో ఒక్క రోజు నాతో రా, కూడా తీసుకెళ్తాను, కూడా తీసుకొస్తాను. సాయంకాలానికి హ్యాపీగా ఇంటికి దగ్గర, పొద్దున్న కారు ఎక్కించుకుంటాను, సాయంకాలానికి ఇంటికి తీసుకొస్తాను. ఒక్కరోజు రా, నెల రోజులు వద్దు, ఒక్కరోజు దేవుని పనిలో ఉండు. మరుసటి రోజు అంటే ఇలా తిరుగుతున్నాడు రా బాబు అన్న, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, మీలో చాలామంది ఆసక్తి కలిగిన ఉన్నారండి. కొండెమలు ఎప్పుడు మీరు చెప్పకూడదు. పరిచర్య నీకు చేసే ఓపికందా చేయి, చేయలేని ఓపికందా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయి. అది దేవుని పిల్లలకి మంచి క్వాలిటీ. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నా తెలుసా? నమ్మకస్తులు. పరిచర్య చేసేవాళ్ళు నమ్మకంగా ఉండండి. మిమ్మల్ని ఎంతో నమ్మి ఆ పని మీ చేతికి అప్పగించినప్పుడు పరిచర్యలు ఎప్పుడు నమ్మకస్తులుగానే ఉండాలి. పరిశుద్ధాత్ముడు అలాంటి కృప మీ అందరికీ దయచేయునుగాక. నేను ముగిచ్చేస్తున్నాను, సమయం అయిపోయింది. మార్త వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. ఈరోజు మీ ఫ్యామిలీని కూడా దేవుడు ప్రేమించడానికి దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. సాధారణంగా మార్తలో మైనస్ క్వాలిటీసే చూస్తున్నాం, కానీ మార్తలో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. అవేంటో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. చెప్పండి. మొదటి మాట, ఆమె యేసయ్యను ఇంటిలో చేర్చుకుంది. యేసయ్యను మన ఇంట్లో చేర్చుకుంటే ఎన్నో దీవెనలు ఉంటాయి. 2, గొప్ప విశ్వాసం గల స్త్రీ. నీ విశ్వాసం తగ్గకూడదు, ఏదైనా ప్రభు చేస్తాడని నమ్ము. 3వదిగా పరిచర్య ఉపచారం చేసే స్త్రీగా ఉంది. అలా జీవించు. ప్రభు ఇలాంటి కృప మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. అందరూ మోకరించిన చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోబోతున్నాం. ప్రభు ఇచ్చిన వర్తమానం కొరకు 2 చేతులు చాపి ఆగకుండా కొద్ది నిమిషాలు స్తోత్రం 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 అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకొంచెం విశ్వాసంతో పలకండి. ప్రభువా, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా దైవజనుని నోట స్త్రీలకున్న ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ మార్తలో ఉన్న మంచి లక్షణాలు మాకు గుర్తు చేసినందుకు వందనాలు ప్రభువా అని చెప్పండి. ప్రార్థన పూర్వకంగా చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నిజమే ప్రభువా, మేము మా ఇంట నిన్ను చేర్చుకోవాలి. మా ఇంటిలో సేవకునికి చోటు ఉండాలి, దేవునికి చోటు ఉండాలని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా. గొప్ప విశ్వాసం, నీ పిల్లల్ని పెంచే విషయంలో నువ్వు గొప్ప విశ్వాసంతో మాట్లాడు. నీ వ్యాపారం గురించి గొప్ప విశ్వాసంతో మాట్లాడు. నీ పిల్లల చదువు కోసం గొప్ప విశ్వాసంతో పలుకు. హల్లెలూయా హల్లెలూయా. మార్త అంటుంది, నువ్వు ఉంటే ప్రభువా ఇలాంటి అపాయం నా దగ్గరికి రాదయ్యా, నీ ఉంటే చాలు ప్రభువా. గొప్ప విశ్వాసంతో పలకండి. పరిచర్య చేసిన స్త్రీగా ఆమె ఉంది. ప్రార్థన చేసుకోండి అందరూ. ప్రభువా, నేను కూడా ఈ మందిరంలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. నీ ఇంటిలో, గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయి. నన్ను ఒక పాత్రగా వాడుకోండి ప్రభువా. నీ పని చేసే అదృష్టం నాకు ఇవ్వండి ప్రభువా. నాకు ఇచ్చిన తలాంతు నీ ఇంటిలో ఉపయోగకరంగా మార్చు ప్రభువా. నమ్మకమైన పరిచారకురాలుగా, పరిచర్యకు చేసేవాడిగా చేయండి. విన్న మాటలు మీ జీవితానికి ప్రయోజనకరమగునట్లు 2 చేతులు చాపి అందరూ ఆగకుండా స్తోత్రం 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 అని చెప్పండి. ఈ వాక్యం 100 ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అనేసయాని పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకుని వాక్యం ద్వారా ఈ ఉమెన్స్ డే సందర్భంగా మార్త గురించి తెలియపరిచారు. ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. మార్తను మీరు వారి కుటుంబాన్ని ప్రేమించారయ్యా, మీకు స్తోత్రాలు. మార్త ఒక ఇల్లాలని తెలియపరిచారు ప్రభువా, ఎంట చేర్చుకుందని తెలియపరిచారు ప్రభువా, మీ స్తోత్రమయ్యా. నీ బిడ్డలందరూ కూడా మిమ్మల్ని హృదయాల్లో చేర్చుకోవడానికి సహాయం చేయండి.
హృదయాల్లో చోటు ఇవ్వడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. మీకు చోటిస్తే నిశ్చయంగా సమాధానం కలుగుతుంది, కొరతలు తీర్చబడతాయి, రక్షణ కలుగుతుంది. అలాంటి ధన్యత అనేక కుటుంబాలకు దయచేయండి. ఇంకా మీకు ఎవరైతే చోటు ఇవ్వకుండా ఉన్నారో ఈ రాత్రికాల సమయం అందు వారి హృదయాలను తెరిచి ప్రభువా మీకు మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయండి. అలాగనే మార్త అయ్యా గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ అని తెలియపరిచారు ప్రభువా. స్త్రీలైనటువంటి వారు అందరికీ కూడా గొప్ప విశ్వాసం కలుగు చేయండి అయ్యా. కానీ ఆ స్త్రీకి అలాంటి విశ్వాసం ఇచ్చావు, అంత గొప్ప విశ్వాసం మా బిడ్డలందరికీ మీరు దయచేయండి. విశ్వాస వీరులుగా చేయండి. ఏదైనా మీరు చేయగలరని మిమ్మల్ని నమ్మడానికి కృపను అనుగ్రహించండి దేవా. స్తోత్రాలు అయ్యా. అలాగనే నాయన మార్త పరిచర్య చేసింది ప్రభువా. ఉపచారం చేసే మనసు దయచేయండి అయ్యా. పరిశుద్ధులకు చేసిన ఉపచారం మర్చిపోవు, అన్యాయస్తుని దేవుడు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ సముఖంలో పడిన ప్రయాస్కి తగిన ప్రతిఫలం మీరు ఇస్తారు ప్రభా. స్టెఫన్ ఇంటి వారు ఎలాగో పరిచర్యకు అప్పగించుకున్నారో అలాగున అనేక కుటుంబాలు నీ పరిచర్య నిమిత్తం ఆదివారం అప్పగించుకునే మనసు దయచేయండి అయ్యా. విత్తబడిన వాక్కులు బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకొని అలాగున వెంబడించడానికి సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలకు దయచేయండి. నాయనా నీకు స్తోత్రం. ఈ రాత్రంతా క్షేమం ఇవ్వండి. వేకును లేచి నేను స్తుతించాలి. ఉదయకాలపు ఆరాధన కొరకు బిడ్డలందరినీ సమకూర్చి సిద్ధపరచండి. యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.